ఆఫీస్లో వర్క్ ఎలా జరుగుతుందని అక్షయ్ అడగడంతో స్నేహ వెంటనే కరణ్ కోసం చేసిన ప్లాన్ గురించి అతనితో చెప్పింది. అప్పుడు అక్షయ్ ఆమె దగ్గరున్న డాక్యుమెంట్ ను తీసుకుని చూశాడు. అది చూడగానే స్నేహ ప్లానింగ్ చాలా మెచ్యూర్డ్ గా ఉందని అతనికి అర్థమైంది. దాంతో అతను ఆమెను లోపల మెచ్చుకుంటూ బయటికి మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా నాట్ బ్యాడ్, సరే అయితే దీనికి సంబంధించి నాకొక విషయం తెలుసు అని అన్నాడు అక్షయ్. ఏంటది? ఆత్రంగా అడిగింది స్నేహ. ఈ మధ్య డైరెక్టర్ అనిల్ ఇండియన్ 2 మూవీ షూట్ చేయబోతున్నారు. దానికోసం యాక్టర్స్ ను సెలెక్ట్ చేస్తున్నారు. ఇది నీకు కరణ్ కి ఒక ఆపర్చునిటీ కావచ్చు అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ నమ్మలేనట్లుగా వాట్, నువ్వు నిజమే చెప్తున్నావా అని అడిగింది. నేను అబద్ధం ఎందుకు చెప్తాను, నిజమే. కొన్ని రోజుల్లో అఫీషియల్ గా కూడా న్యూస్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పాడు అక్షయ్. అది విని స్నేహ వెంటనే ఎక్సైటింగ్ గా థ్యాంక్ యూ సో మచ్, రియలీ యూఆర్ వండర్ఫుల్ అంటూ అతని ముందున్న బౌల్ తీసి హడావిడిగా వెళ్లి కిచెన్ లో పెట్టి వెంటనే బెడ్రూమ్ లోకి వెళ్లిపోయింది. అక్షయ్ ఆమెను చూసి చిన్నగా నవ్వుకుంటూ ఇన్న ఎక్సైట్మెంట్ లో నవ్వుతున్నప్పుడు అచ్చో తన కొడుకులాగే ఉంది అని అనుకున్నాడు. గదిలోకి వెళ్లిన స్నేహ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ ఎలాగైనా ఈ సినిమాలో కరణ్ కి ఛాన్స్ వచ్చేలా చేయాలి, దానికోసం పక్కాగా ప్లాన్ చేయాలి అని ఆలోచించింది. తర్వాత రోజు ఆఫీస్ కి వెళ్లిన స్నేహ తన ప్లాన్ ను కరణ్ రాగానే అతనితో చెప్పాలనుకుంది. కానీ ఆమె క్యాబిన్ లోకి వెళ్లేటప్పటికి కరణ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉండడం చూసి ఆమె కొంచెం ఆశ్చర్యపోయింది. రోజు ఉండేలా కరణ్ ముఖంలో ఆ రోజు నిరాశ కనిపించలేదు. దాంతో ఆమె సంతోషంగా హాయ్ కరణ్, మీ సిస్టర్ కి సర్జరీ ఎప్పుడు జరుగుతుందో డేట్ చెప్పారా అని అడిగింది. 1 వారంలో చెప్తామన్నారు అన్నాడు కరణ్. ఓకే, ఇక నువ్వు నీ కెరియర్ మీద దృష్టి పెట్టడం మంచిది అంది స్నేహ. కరణ్ సరేనని తలూపుతూ థ్యాంక్ యూ మేడం అన్నాడు. తన చెల్లెలు ఫీజు కట్టినందుకు అతను థ్యాంక్స్ చెప్తున్నాడని అర్థం చేసుకున్న స్నేహ పర్వాలేదు, నీకింకా ఏ హెల్ప్ కావాలన్నా అడగొచ్చు, ఫీల్ ఫ్రీ అని అంది. అప్పుడు కరణ్ ఎమోషనల్ అవుతూ మేడం, ఈ ప్రపంచంలో మాకంటూ మీరున్నారనే భరోసా ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అని కరణ్ ఆగకుండా వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ చెప్పాడు. స్నేహ ఒక చిన్న నవ్వు నవ్వి నీ ఉద్దేశం నాకు అర్థమైంది, నీకు నిజంగా నాకు కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తే నువ్వు కష్టపడి వర్క్ చేసి ఈ ఫీల్డ్ లో టాప్ పొజిషన్ కి రావాలి, అదే నువ్వు తీర్చుకునే రుణం అని అంది. కరణ్ కళ్ళు తుడుచుకుంటూ సరే అన్నట్లుగా ఒక నవ్వు నవ్వాడు. ఈ సంభాషణలో అతనికి స్నేహ మాట కరకుగా ఉన్నా ఆమె మనసు చాలా మంచిదని అర్థమైంది. అప్పుడు కరణ్ అనుకోకుండా ఆమె టేబుల్ పై ఉన్న ఫైల్ ని చూశాడు. దానిపై పెద్ద పెద్ద లెటర్స్ తో ప్లాన్ అని రాసుంది. దాంతో అతను కొంచెం క్యూరియాసిటీగా ఆ ఫైల్ ని తీసుకుని ఓపెన్ చేశాడు. అందులో ప్లాన్ ని చూసిన తర్వాత అతను ఆశ్చర్యపోతూ మేడం, మీరు ఇందులో ఏమైనా తప్పుగా ప్లాన్ చేశారా అని అడిగాడు. అప్పుడు స్నేహ అతని చేతిలోని ఫైల్ ను తీసుకుని చూసి లేదు, అంతా కరెక్ట్ గానే ఉంది అని చెప్పింది. స్నేహ మాటలకు ఆశ్చర్యపోయిన కరణ్ ఇందులో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ గురించి కూడా రాసుంది. గతంలో కూడా ఒకసారి కమల్ సార్ దగ్గర ఉన్నప్పుడు ఈ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ గురించి విన్నాను. కానీ అప్పుడు కమల్ సార్ ఆర్టిస్టులకు కావాల్సింది ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్, వర్కింగ్ స్టైల్, బాడీ మేనేజ్మెంట్, మిగిలినవి అక్కర్లేదు అని చెప్పారు. అందుకని డౌట్ వచ్చి అడిగాను అన్నాడు కరణ్. అప్పుడు స్నేహ ప్రస్తుతం ఈ ఫీల్డ్ చాలా కాంపిటేటివ్ గా ఉంది. ఇందులో నిలబడాలంటే నువ్వు మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకోవాలి. అప్పుడే నువ్వు నీ అపోనెంట్స్ కి కాంపిటీషన్ ఇవ్వగలవు. అంతేకాక ఈ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ వల్ల నీకు డిసిప్లిన్ ఇంకా హార్డ్ వర్క్ కూడా అలవాటవుతాయి అని చెప్పింది. దాంతో కరణ్ ఏం మాట్లాడకుండా ఆమె ఏం చేసినా తన మంచి కోసమే అని గ్రహించి సరే అని తలూపాడు. కరణ్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యేసరికి స్నేహ హ్యాపీగా ఫీల్ అవుతూ కరణ్, నువ్వు అలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన పని లేదు, ఈ ప్లాన్ ఫాలో అయితే చాలు, నిన్ను ఫేమస్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను అని అంది. అప్పుడు కరణ్ సరే అంటూ తలూపి తన డే ప్లాన్ చేతిలోకి తీసుకుని అందులోని విషయాలు మళ్లీ చదివి ఇక నేను ట్రైనింగ్ కి వెళ్తాను అని చెప్పాడు. సరే వెళ్ళు, నేను తర్వాత వచ్చి చెక్ చేస్తాను అని అంది స్నేహ. కరణ్ ఇలా ఎక్సైటెడ్ గా ఉన్నప్పుడే అతన్ని వర్క్ వైపు డైవర్ట్ చేయాలని అనుకుంది. అతను వెళ్లగానే ల్యాప్టాప్ ఆన్ చేసి కరణ్ తో నిన్న తీసిన వీడియోని యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా అకౌంట్స్ లో అప్లోడ్ చేసింది. చాలా రోజుల తర్వాత పోస్ట్ చేసిన కరణ్ వీడియోకి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలని అనుకుంది. మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత స్నేహ మళ్లీ నెట్ ఆన్ చేసింది. కరణ్ చాలా రోజులు ఫీల్డ్ కి దూరంగా ఉండటం వల్ల ఆ వీడియోకు స్నేహ ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ రాలేదు. చాలా తక్కువ సంఖ్యలో లైక్స్, కమెంట్స్ రావడం చూసింది. కానీ వచ్చిన కమెంట్స్, లైక్స్ మాత్రం కరణ్ జెన్యూన్ ఫ్యాన్స్. 2 సంవత్సరాల నుంచి అతను ఏ వీడియో అప్లోడ్ చేయకపోయినా వాళ్ళు అతనికి సపోర్ట్ గానే ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది వావ్, అవర్ స్టార్ కేమ్ బ్యాక్, ఐ కాంట్ బిలీవ్ దిస్, కరణ్ తన కొత్త వీడియో అప్లోడ్ చేశారు. ఈ వీడియో ద్వారా కరణ్ ఏం చెప్పబోతున్నారు? వి ఆల్వేస్ సపోర్ట్ యూ కరణ్, వి ఆర్ విత్ యూ అంటూ
కమెంట్ చేశారు. వచ్చినవి తక్కువ కమెంట్స్ అయినప్పటికీ ఈ ఓపెనింగ్ చాలా పాజిటివ్ గా ఉందని అనుకున్న స్నేహ అక్కడి నుండి లేచి ప్రాక్టీస్ చూడ్డానికి వెళ్ళింది. కమల్ క్యాబిన్ లో ఫోన్ చూస్తూ కూర్చున్నాడు హరీష్. ఇంతలో అనుకోకుండా కరణ్ ఇన్స్టా అకౌంట్ చూసిన హరీష్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ, కమల్ ఇది చూడు, కరణ్ కొత్త ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో అప్లోడ్ చేశాడు అని చెప్పాడు. కరణ్ పేరు వినగానే కమల్ గబగబా తన సెల్ ఫోన్ తీసుకుని ఆ వీడియోని చూసి, ఇది చాలా కామెడీగా ఉంది. మనల్ని కాదని హీరో అవ్వాలని ట్రై చేస్తున్నాడు. అతను జీవితాంతం కష్టపడినా అది జరగదని తెలుసుకోలేకపోతున్నాడు అని ఎగతాళిగా అన్నాడు. ఆ మాటకు హరీష్ ఏమీ మాట్లాడకుండా అవునన్నట్లుగా నవ్వాడు. కాసేపటి తర్వాత హరీష్ అక్కడి నుండి వెళ్లిపోవడంతో కమల్ మళ్లీ ఒకసారి కరణ్ వీడియో ఆన్ చేసి చూశాడు. స్క్రీన్ పై అతని చూస్తున్న కమల్ కి పట్టరాని కోపం వచ్చింది. ఎలాగైనా ఇతని ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని నిశ్చయించుకున్నాడు. దాంతో అతని వీడియో కింద కమెంట్ చూస్తూ, నువ్వు ఏ యుగంలో ఉన్నావు? నీకు కనీసం యాక్టింగ్ లో బేసిక్స్ కూడా తెలియడం లేదు. ఈ పర్ఫార్మెన్స్ తో హీరో అవ్వాలని కలలు కనుకు అని పోస్ట్ చేసి తన అక్కసునంతా కమెంట్ లోనే చూపించాడు. కమల్ పెట్టిన కమెంట్స్ ను స్నేహ గమనించలేదు. ఆమె ప్రాక్టీస్ రూమ్ డోర్ దగ్గర నిలబడి ప్రాక్టీస్ చేస్తున్న కరణ్ నే చూస్తోంది. అతను చుట్టుపక్కల వాళ్ళని కూడా పట్టించుకోకుండా కాన్సంట్రేషన్ తో ప్రాక్టీస్ చేస్తూ ఉండటం చూసి స్నేహ చాలా ఇంప్రెస్ అయింది. ఆగకుండా చేస్తున్న ప్రాక్టీస్ వల్ల అతని శరీరం మొత్తం చెమటతో తడిసిపోయింది. అలసట కారణంగా అతని బుగ్గలు ఎర్రబడ్డాయి. అది గమనించిన స్నేహ నవ్వుతూ వెంటనే తన మొబైల్ తీసి కరణ్ ప్రాక్టీస్ టు వీడియో తీసి, ద మ్యాన్ హూ రియల్లీ స్వెట్స్ ఈజ్ రియల్లీ హ్యాండ్సమ్ అని క్యాప్షన్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ కరణ్ అవేమీ గమనించకుండా ప్రాక్టీస్ లో మునిగిపోయాడు. అది చూసిన స్నేహ గతంలో కన్నా చాలా ఇంప్రూవ్ అయ్యాడు అని తనలో తానే మెచ్చుకుంది. ఇంతలో, మీరు నిజంగా చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. మేనేజర్ ప్రతి క్షణం దగ్గరుండి ఆర్టిస్ట్ ను చూసుకుంటుంది. చూస్తుంటే ఇద్దరు కలిసి ఈ ఫిలిం ఇండస్ట్రీని ఏలేద్దామని కలలు కంటున్నట్లున్నారు అంటూ కమల్ గొంతు వినిపించడంతో స్నేహ వెంటనే ముఖం చిట్లించి తల తిప్పి అతని వైపు చూసింది. అక్కడ తమ వైపే చూస్తున్న నుంచున్న కమల్తో పాటు అతని పక్కనే హరీష్ కూడా ఉండడం చూసింది స్నేహ. వాళ్ళిద్దరూ కావాలనే తమను హేళన చేయడానికి వచ్చారని అర్థం చేసుకుంది. కమల్ గొంతు వినిపించడంతో కరణ్ కూడా ప్రాక్టీస్ ఆపేసి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ స్నేహను చూసి వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి నించున్నాడు. అప్పుడు కమల్ స్నేహ వైపు చూసి, స్నేహ, నువ్వు నిజంగా నీ ఆర్టిస్ట్ ని చాలా ప్రొటెక్ట్ చేస్తున్నట్లున్నావు. నిజానికి అదంత అవసరం లేదు. మీ ఇద్దరు కలిసిన్నట్లు ఏవైనా కొన్ని రూమర్స్ క్రియేట్ చేయండి. ఏదో పనికిరాని సోషల్ మీడియా దాన్ని కూడా టెలికాస్ట్ చేస్తుంది. అప్పుడు మీరు ఇంకొంచెం పాపులర్ అవ్వచ్చు అని ఎగతాళిగా మాట్లాడాడు. ఆ మాటలు విని కమల్ పక్కనే ఉన్న హరీష్ కూడా చిన్నగా నవ్వాడు. అప్పుడు స్నేహ అతని వైపు సూటిగా చూసి చిన్నగా నవ్వి, మిస్టర్ కమల్, అందరూ మీలాగే పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారని ఎందుకు అనుకుంటున్నారు? నాకు ఆ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కన్నా నా ఆర్టిస్ట్ ను పాపులర్ చేయడం మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను అతన్ని సిల్వర్ స్క్రీన్ మీద ఫేమస్ చేయాలని అనుకుంటున్నాను, ఇలా రూమర్స్ క్రియేట్ చేసి కాదు అని చురక అంటించింది. ఆ మాటలకు కమల్ నవ్వుతూ, వీడికి కనీసం టీవీ స్క్రీన్ మీద కూడా గుర్తింపు లేదు. అలాంటి వాణ్ణి సిల్వర్ స్క్రీన్ మీద చూపిస్తే చూస్తారని అనుకుంటున్నారా అని వెక్కిరింతగా అడిగాడు. ఎందుకు చూడరు మిస్టర్ కమల్? యాక్టింగ్ అంటే హీరోగా చేస్తేనే యాక్టింగ్ కాదు, గ్రూప్ యాక్టింగ్ చేసినా కూడా అతను యాక్టరే. అయినా ఇప్పుడు కొంతమంది మేనేజర్స్ తమ ఆర్టిస్టులలో టాలెంట్ లేకపోయినా డబ్బులు వెదజల్లి వాళ్ళను పాపులర్ చేస్తున్నారు. అలాంటప్పుడు టాలెంట్ ఉన్న కరణ్ ఆర్టిస్ట్ ఎందుకు అవ్వలేడు అని ఇండైరెక్ట్ గా కమల్ మేనల్లుడు ఇంద్రనీల్ని టార్గెట్ చేసి మాట్లాడింది స్నేహ. అంతలోనే మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు, అన్నట్టు అడగడం మర్చిపోయాను, మీరు గే అని మీడియా ముందు అనౌన్స్ చేసి మంచి పబ్లిసిటీ కోసం ట్రై చేయబోతున్నారట కదా, జస్ట్ ఇందాకే తెలిసింది అని అంటూ అతని కళ్ళల్లోకి సూటిగా చూసి నవ్వింది. ఆ మాటకు కమల్ ముఖం మాడిపోయింది. దాంతో అతను స్నేహను మింగేసేలా చూస్తూ, ఏంటి బెదిరిస్తున్నావా అని అడిగాడు. అప్పుడు స్నేహ కనుబొమ్మలు పైకెత్తి, నువ్వు నన్ను కరణ్ను బెదిరించాలని ట్రై చేయొద్దు. నువ్వు నోరు తెరిచి మాట్లాడినంత వరకు మేం కూడా సైలెంట్ గానే ఉంటాం. అయినా పక్కన విషయాలపై మాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ నువ్వు ఇంట్రెస్ట్ చూపించాలనుకుంటే ఇక నీ ఇష్టం అని అంది. దాంతో కమల్ ఆమె వైపు కొరకొరా చూస్తూ విసురుగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. స్నేహ ధైర్యాన్ని చూసి కరణ్ నోట మాట రాకుండా నించుండిపోయాడు. అప్పుడు స్నేహ కరణ్ ని తీసుకుని తన క్యాబిన్ వైపు వెళ్తూ, నువ్వు భయపడకు, ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండు. ఫ్యూచర్ లో కూడా నిన్నెవరైనా బాధ పెడితే నువ్వు సహించాల్సిన అవసరం లేదు. మాటకు మాట చెప్పాలి, ఎప్పటికప్పుడు బాకీ తీర్చేయాలి. ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే అది నేను చూసుకుంటాను, అర్థమైందా అంటూ ఒక టీచర్లా క్లాస్ పీకింది. కరణ్ ఆమె చెప్పింది విని ఆనందంగా, అర్థమైంది మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు. కరణ్ లో ధైర్యం నింపడానికి స్నేహ చేసిన ప్రయత్నం ఫలించింది.
అతని కళ్ళల్లో ఒక రకమైన కాన్ఫిడెన్స్ ను ఆమె చూడగలిగింది. ఆ తర్వాత ఆమె కరణ్ కు ట్రైనింగ్ గురించి కొంత గైడెన్స్ ఇచ్చి, ఈరోజు ట్రైనింగ్ ఇంకా చాలు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పడంతో కరణ్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇప్పటికే ఈవినింగ్ అవుతూ ఉండడంతో వర్క్ కూడా ఏమీ లేకపోవడంతో స్నేహ కూడా ఈరోజు త్వరగా ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకుంటాను, నైట్ సరిగ్గా నిద్రలేదు అనుకుంటూ బయటకు వచ్చింది. హడావిడిగా ఆఫీస్ నుండి బయటకు వస్తూ మెయిన్ డోర్ దగ్గర నుండి చూసుకోకుండా ఎవరో ఒక వ్యక్తికి డాష్ ఇచ్చింది. వెంటనే ఐఎమ్ సారీ, నేను చూసుకోలేదు అని చెప్పింది. ఆమె డాష్ ఇచ్చిన చోట తన షర్ట్ నలిగిపోవడం చూసి అతను చిరాగ్గా షర్ట్ ను సరిచేసుకుంటూ, కళ్ళు కనిపించడం లేదా అని అన్నాడు. అప్పటికే సారీ చెప్పినా అతను ఇలా అడిగేసరికి స్నేహ కోపంగా, ఎక్స్క్యూజ్ మీ, నేను ఆల్రెడీ మీకు సారీ చెప్పాను, అయినా మీరు కూడా చూసుకుని ఉంటే ఇలా జరిగేది కాదేమో కదా అని అంది. తనతోనే అంత ధైర్యంగా మాట్లాడుతున్న అమ్మాయి గొంతు విని కోపంగా తలెత్తి ఏదో అనబోయాడు ప్రెసిడెంట్ రజనీష్. కానీ తన కళ్ళెదురుగా కనిపించిన మెరుపుతీగ లాంటి అందమైన అమ్మాయి చూసేసరికి వెంటనే తన మాట మార్చేసి చిరునవ్వుతో, సారీ మిస్, నేను చూసుకోలేదు. ఇంతకీ మీరెవరు? ఈ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారా అని అడిగాడు. అంతసేపు హార్ష్ గా బిహేవ్ చేసిన వ్యక్తి తన ఫేస్ ని చూసి మాట మార్చేయడంతో అతని క్యారెక్టర్ ఒక్క క్షణంలో అంచనా వేసిన స్నేహ, అవును, ఇక్కడే పనిచేస్తున్నాను అని చిరాగ్గా చెప్పింది. ఓ ఓకే, నేనెవరో మీకు తెలుసా అని నవ్వుతూ అడిగాడు రజనీష్. సారీ, మీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నేను వెళ్ళాలి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది స్నేహ. రజనీష్ వెళ్లిపోతున్న స్నేహ వైపే ఆశగా చూస్తూ, ఆఫీస్లో నాకు తెలియకుండా ఇంత అందమైన అమ్మాయి వర్క్ చేస్తుందా, చాలా ఆశ్చర్యంగా ఉంది అనుకుంటూ రిసెప్షన్ దగ్గరకు వెళ్లి, ఇప్పుడు వెళ్ళిన ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు. సార్, ఆమె కొత్తగా జాయిన్ అయిన మేనేజర్ స్నేహ అని చెప్పింది రిసెప్షనిస్ట్. వావ్, ఇంత అందమైన అమ్మాయి నా కంపెనీలో మేనేజర్గా చేస్తుందా? ఇలాంటి అమ్మాయిలు ఆఫీస్లో వర్క్ చేస్తే ఆఫీస్కి రావడానికి నాకు అస్సలు బోర్ కొట్టదు అనుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళాడు. ఇంటికి వెళ్లిన స్నేహ ముందుగా ఫ్రెష్ అయి తర్వాత రెస్ట్ తీసుకోవాలని అనుకుంది. యువన్ కి ఇంకా స్కూల్ వదిలే టైం కాలేదు. అక్షయ్ కూడా ఆఫీస్లో ఉంటాడు. అన్నపూర్ణ గార్డెన్ లో ఉంది. దాంతో ఇంట్లో ఎవరు లేరనుకున్న స్నేహ కేర్లెస్ గా తన రూమ్ డోర్ లాక్ చేయకుండా నేరుగా సోఫాలో ఉన్న టవల్ తీసుకుని వాష్రూమ్ కి వెళ్లిపోయింది. కాసేపటికి స్నానం పూర్తవడంతో డ్రెస్ కోసం హ్యాంగర్ వైపు చూసింది. ఆమె తొందరలో డ్రెస్ తెచ్చుకోలేదని గుర్తు చేసుకుని గదిలో ఎవరూ లేరన్న ధైర్యంతో బాత్రూమ్ చుట్టుకుని బయటకు వచ్చింది. రజనీష్ కంట్లో పడిన స్నేహ పరిస్థితి ఏమిటి? గదిలో ఎవరూ లేరనుకుని బయటకు వచ్చిన స్నేహ అక్కడేం చూసింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.